హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తనాస్ హోమ్లీ ఫుడ్స్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి అల్లం చట్నీ అండి. చాలా టేస్టీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే అయిపోతుంది. మరి దీని తయారీ విధానం ఏంటో చూసేద్దాం రండి. ముందుగా 100 గ్రాముల అల్లం అయితే తీసుకున్నానండి. దీన్ని వాటర్లో వేసుకొని అల్లం మీద ఉన్న మట్టి అంతా పోయేంత వరకు బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న అల్లాన్ని పొట్టు అంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కలు కప్పుల ప్రకారం అయితే 1/2 కప్ అయినాయండి. 1/2 కప్ అల్లం ముక్కలకి 3/4 కప్పు చింతపండు, గ్రాముల లెక్క అయితే 50 గ్రాముల చింతపండు. ఇప్పుడు ఒక బౌల్లోకి వేడి నీళ్ళు తీసుకొని దానిలోకి ముందుగా కడిగి పెట్టుకున్న చింతపండుని వేసుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని 2 నుంచి 3 టీ స్పూన్ల వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న అల్లం ముక్కలను అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, అల్లం ముక్కలు అయితే బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 50 గ్రాముల ఎండుమిరపకాయలను అయితే తీసుకుంటున్నానండి. ఇవి ఒక 40 నుంచి 50 కాయల వరకు ఉంటాయి. ఇవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ ఎండుమిరపకాయలను కూడా వేరే ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అది కొంచెం వేడైన తర్వాత 5 స్పూన్ల వరకు ధనియాలు, 3 స్పూన్ల వరకు జీలకర్ర వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలను వేసుకోవాలి. దానిలోకే ఒక స్పూన్ వరకు కల్లుప్పు వేసుకొని మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసి తీసుకున్న ఈ జార్లోకి ముందుగా ఫ్రై చేసుకున్న ధనియాలు, జీలకర్ర అలాగే అల్లం కూడా వేసుకోవాలి. కొన్ని చిన్నులపాయ రెమ్మలు వేసుకొని ముందుగా వేడి నీళ్ళలో నానబెట్టుకున్న చింతపండును కూడా పులుపుకు తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలండి. చింతపండు వేసుకొని మూత పెట్టుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా గ్రైండ్ అయిపోయిందో. ఇలా గ్రైండ్ చేసుకున్న దీనిలోకి ఒక 150 గ్రాముల వరకు బెల్లం తురుమునైతే వేసుకోవాలి. బెల్లం వేసుకున్న తర్వాత మూత పెట్టి మెత్తని పేస్ట్ లాగా బాగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు మధ్యలో వాటర్ కనుక ఏమైనా అవసరమైతే చింతపండు నానబెట్టుకున్న వాటర్ను కూడా వేసుకోవచ్చు. ఈ చట్నీకి పోపు అయితే వేసుకుందాం. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి దానిలోకి 4 నుంచి 5 టీ స్పూన్ల వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 2 స్పూన్ల వరకు పోపు దినుసులు వేసుకొని కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 4 నుంచి 5 ఎండుమిరపకాయల వరకు తుంచి వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఈ పోపులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని కూడా వేసుకొని పోపు అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. అంతేనండి, చూసారు కదా, నేను చెప్పిన ఈ కొలతలతో చేసినట్లయితే పర్ఫెక్ట్ అల్లం చట్నీ అయితే రెడీ అయిపోతుంది. వేడివేడి అన్నంలో కానీ టిఫిన్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.